బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ కు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చని సెటైర్లు వేశారు మంత్రి లోకేష్. తండ్రి, తల్లి, చెల్లిని మోసం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఆయన రాయలసీమకు ముద్దు బిడ్డ కానే కాదన్నారు. బుక్స్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లు చేశాడు. ఆనాడు చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. జగన్ తన సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపేశారంటూ ఆరోపించారు మంత్రి లోకేష్. తొలుత గుండెపోటు అన్నారని, కానీ గొడ్డలిపోటు వెలుగు చూశాక జగన్ మోసం ప్రజలకు అర్థమైందన్నారు. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు. మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. గొడ్డలి వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత